ఓకేనా. నౌ ఈ ప్రాబ్లం ద్వారా మీకు రెండు సెట్స్ ఇచ్చేస్తే ఒక సెట్ లో నుంచి రెండో సెట్ ని సబ్ట్రాక్షన్ చేయడం ఎలాగో తెలియాలి, రెండోది టూ సెట్స్ యొక్క యూనియన్ ఎలా ఫైండ్ అవుట్ చేయడమో తెలియాలి, ఇంటర్సెక్షన్ ఎలా ఫైండ్ అవుట్ చేయడమో తెలియాలి. సెట్స్ చాప్టర్ లో ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ వాళ్ళకి డిఫరెంట్ మోడల్స్ లో రెండు సెట్స్ ఇచ్చి క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు. దాంట్లో యూనియన్ ఆఫ్ సెట్స్ ఫైండ్ అవుట్ చేయడం, ఇంటర్సెక్షన్ ఆఫ్ సెట్స్ ఫైండ్ అవుట్ చేయడం, ఒక సెట్ లో నుంచి రెండో సెట్ ని సబ్ట్రాక్ట్ చేసి రాయడం, కాంప్లిమెంట్ ని ఫైండ్ అవుట్ చేయడం, రెండు సెట్స్ ఇచ్చినప్పుడు వాటి యొక్క క్రాస్ ని ఫైండ్ అవుట్ చేయడం. ఇలా దీంట్లో వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ మోడల్ అండ్ సెలెక్టివ్ మోడల్ ఇచ్చని వల్ల చూడండి ఈ సంవత్సరం బోర్డ్ ఎగ్జామ్స్ దాంట్లో వన్ ఆఫ్ ద ఎక్స్పెక్టెడ్ మోడల్. నా ప్రాబ్లం కనుక చూసుకున్నట్టయితే మీకు దీనిలో రెండు సెట్స్ ఇచ్చేసాడు, ఏ కామా బి. సింపుల్ గా 1 to 5 దాకా ఏజ్ లోను, 4 to 8 దాకా కూడా సెట్ బి లో ఉన్నాయి. ఓకేనా. అయితే ఆ రెండింటికి మధ్యలో ఇచ్చిన ఆపరేషన్ ని కనుక చూసుకున్నట్టయితే ఫస్ట్ ప్రాబ్లం చూడండి, ఏ సెట్ లో నుంచి బిని, బి సెట్ లో నుంచి ఏని సబ్ట్రాక్ట్ చేయమన్నాడు అండ్ ఆ రెండింటికి కూడా యూనియన్ ని ఫైండ్ అవుట్ చేయాలి, అది ఫస్ట్ ప్రాబ్లం. ఇంటర్సెక్షన్ ని ఫైండ్ అవుట్ చేయాలి, అది సెకండ్ ప్రాబ్లం. ఓకేనా. నౌ ఈ ప్రాబ్లం ద్వారా మీకు 3 టైప్ ఆఫ్ మోడల్స్ కవర్ అవుతాయి చూడండి. ఒకటి యూనియన్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, రెండోది ఇంటర్సెక్షన్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, అండ్ ఒక సెట్ లో నుంచి రెండో సెట్ ని సబ్ట్రాక్ట్ చేయమంటే ఎలా చేయాలి. ఓకేనా. సింపుల్ లాజిక్ చూద్దాం. ఫస్ట్ ఇది కనుక తీసుకున్నట్టయితే ఏ మైనస్ బి, దట్ ఈస్ ఫస్ట్ సెట్ 1 2 3 4 5 దాకా కూడా దీంట్లో ఉన్నాయి, మైనస్ 4 5 6 7 8. నో సబ్ట్రాక్షన్ చేసేటప్పుడు ఒక పాయింట్ జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి, ఫస్ట్ సెట్ లో ఉన్న ఎలిమెంట్స్ మాత్రమే ఎలిమినేట్ అవుతాయి, సెకండ్ సెట్ దానిలో ఎటువంటి తేడా పడదు. దిస్ ఇస్ ద ఫస్ట్ కండిషన్. అండ్ ఫస్ట్ సెట్ లో నుంచి ఏ ఎలిమెంట్స్ రిమూవ్ అవుతాయి, ఏవైతే ఫస్ట్ దానిలోనూ సెకండ్ దానిలోనూ కామన్ గా ఉన్నాయో వాటిల్ని మాత్రమే ఎలిమినేట్ చేసి ఫస్ట్ సెట్ ని మళ్ళీ యాజ్ ఇట్ ఈజ్ రాయాలి. దీన్నే మనం సబ్ట్రాక్షన్ అంటాం. ఓకేనా. కాబట్టి కామన్ గా ఉన్న ఎలిమెంట్స్ కనుక తీసుకున్నట్టయితే 4, 5 ఇవి రెండు వెళ్ళిపోయినట్టు అయిపోతాయి, మిగతా వాటితో మనకి సంబంధం కూడా లేదు. కాబట్టి ఏ మైనస్ బిలో మీకు ఏ మిగులుతుంది, ఎలా కామన్ గా ఉన్న ఎలిమెంట్స్ ఎలిమినేట్ అయిపోయి. లాజిక్ అర్థమైందా. కాబట్టి దిస్ ఈజ్ ఏ మైనస్ బి. అలాగే బి మైనస్ ఏ చూసుకోండి, దట్ ఈస్ సెకండ్ సెట్ 4 5 6 7 8 దీన్ని రాయాలి, మైనస్ 1 2 3 4 5. సెకండ్ సెట్ తో మళ్ళీ ఇక్కడ మనకు సంబంధం కూడా లేదు. ఓన్లీ చేయాల్సిందల్లా ఫస్ట్ సెట్ లో ఉన్న కామన్ ఎలిమెంట్స్ ని ఎలిమినేట్ చేసి రాయాలి. దీంట్లో కూడా 4 5 ఉన్నాయి, ఎలిమినేట్ చేసేస్తే 6 7 8 ఇవి మూడు మిగులుతాయి. సబ్ట్రాక్షన్ క్లారిటీ వచ్చినట్టేనా. కాబట్టి సబ్ట్రాక్షన్ చేయమంటే ఫస్ట్ సెట్ లో ఉన్న ఎలిమెంట్స్ మాత్రమే రిమూవ్ చేయాలి, ఏవైతే సెకండ్ సెట్ లో కూడా కామన్ గా ఉంటాయో ఫస్ట్ది. రెండోది సెకండ్ ఆపరేషన్ చూడండి, వీటిల్లో ఫస్ట్ దానిలో దీనికి దీనికి యూనియన్ ని ఫైండ్ అవుట్ చేయమన్నాడు, సెకండ్ దానిలో రెండింటికి మధ్యలో ఇంటర్సెక్షన్ ని ఫైండ్ అవుట్ చేయమన్నాడు. సో ముందు ఫస్ట్ చూద్దాం, దట్ ఈస్ ఏ మైనస్ బి యూనియన్ ఆఫ్ బి మైనస్ ఏ. నా యూనియన్ అంటే రెండు సెట్స్ యొక్క యూనియన్ రాసేటప్పుడు రెండు సెట్స్ లో ఉన్న కామన్ ఎలిమెంట్స్ ని మళ్ళీ రిపిటేషన్ జరగకుండా కలెక్టివ్లీ గనక రాసినట్టయితే, దట్ ఈస్ సెట్ ఏలో సెట్ బేలో ఉన్న ఎలిమెంట్స్ అన్నిటినీ రాయాలి, కానీ కామన్ గా ఉన్న ఎలిమెంట్స్ రిపీట్ అవ్వకూడదు, ఒకసారి రావాలి. కాబట్టి జాగ్రత్తగా చూసుకుంటే దీంట్లో మీకు 1 2 3 దాకా ఉంది. నెక్స్ట్ దీనిలో కనుక తీసుకున్నట్టయితే 6 7 8 జాగ్రత్తగా చూసుకోండి, నేను ఏ ఎలిమెంట్ ని కూడా మళ్ళీ రిపీట్ చేసి రాయలేదు. ఓకేనా. కాబట్టి ఏ కామా బి దీంట్లో ఉన్న ఎలిమెంట్స్ ని కలెక్టివ్లీ కనుక రాసినట్టయితే దాన్నే మనం యూనియన్ అంటాం. అదే ఏ మైనస్ బి ఇంటర్సెక్షన్ ఆఫ్ బి మైనస్ ఏ. ఇంటర్సెక్షన్ అంటే రెండిట్లో నుంచి కామన్ గా ఉన్న ఎలిమెంట్స్ ని మాత్రమే రాయాలి, అదర్ ఎలిమెంట్స్ ని వదిలేయాలి. కాబట్టి దీంట్లో మీకు కామన్ గా ఎలిమెంట్స్ ఏమైనా ఉన్నాయా, 1 2 3 6 7 8 ఒక ఎలిమెంట్ కూడా కామన్ గా లేదు. కాబట్టి ఇట్ విల్ బి అన్ ఎంప్టీ సెట్, దట్ ఈస్ 5. అంతే తప్ప 0 రానాకంటే, బికాస్ 0 ఈజ్ ఆల్సో అన్ ఎలిమెంట్, దాన్ని నల్ సెట్ అంటారు.
నల్ సెట్ ఎంటీ సెట్ రెండు కూడా 2 డిఫరెంట్ సెట్స్. కాబట్టి మీకు దీనిలో ఎలిమెంట్స్ కామన్ గా ఏమీ లేవు. కాబట్టి నేను రాసింది ఏంటి, ఎంటీ సెట్. ఎంటీ సెట్ ని రిప్రజెంటెడ్ బై 5 తో ఇండికేట్ చేయడం జరుగుతుంది. ఓకేనా. నౌ ఈ ప్రాబ్లం ద్వారా మీకు 2 సెట్స్ ఇచ్చేస్తే ఒక సెట్ లో నుంచి రెండో సెట్ ని సబ్ట్రాక్షన్ చేయడం ఎలాగో తెలియాలి. రెండోది 2 సెట్స్ యొక్క యూనియన్ ఎలా ఫైండ్ అవుట్ చేయడమో తెలియాలి. ఇంటర్సెక్షన్ ఎలా ఫైండ్ అవుట్ చేయడమో తెలియాలి. నౌ ఈ ప్యాటర్న్స్ లో మీకు 1 మార్క్ అండ్ 2 మార్క్ క్వశ్చన్స్ లో మోస్ట్ రిపీటెడ్లీ క్వశ్చన్స్ అడుగుతా ఉంటాడు. మిగతా కాన్సెప్ట్స్ వచ్చేటప్పటికల్లా నెక్స్ట్ క్లాసెస్ లో చూద్దాం. అండ్ ఈ సంవత్సరం బోర్డ్ మోడల్ పేపర్ లో ఇది మీకు వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్.